నమస్తే, మీ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఈ మధ్య తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ జాతి మీద, తెలంగాణ భాష యాస మీద ఈ దాడులు చూస్తూ ఉంటే ఏదో పెద్ద ఎత్తున మన ప్రాంతం మీద, మన రాష్ట్రం మీద కుట్ర జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. దీనికి మన తెలంగాణ ప్రాంతం నుంచి కూడా కొంతమంది సికండులు తయారయ్యారు. మన ప్రాంతంలో పుట్టి మన ప్రాంతం మీదనే విషం గక్కుతున్నటువంటి ఆంధ్ర కుక్కలకు వంతబాడుతూ వెన్నుపోటు పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ కోవలోకే నేను గత 2-3 వారాల నుంచి కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. తెలంగాణ విఠల్ పేరులోనే తెలంగాణ తగిలించుకున్నటువంటి ఒక తెలంగాణ విఠల్ అనేటోడు ఒక జర్నలిస్ట్ గానో ఒక విశ్లేషకుడు గానో అవతారం ఎత్తి మొదటి నుంచి తెలంగాణ పదం వాడేవాడు. కానీ ఈ మధ్యకాలం లోపల ఒక 2-3 నెలల క్రితం పాషం యాదగిరి గారితోని, పృథ్వీ యాదవ్తోని, ఇటువంటి వాళ్ళతోని తెలంగాణ వాళ్ళు బిడ్డలు, ఆ తెలంగాణ జర్నలిస్టులు వాళ్ళతోని ఏదో ఆర్గ్యుమెంట్ అయింది ఒక మీటింగ్లో. అప్పటి నుంచి కూడా తెలంగాణ వ్యతిరేకిగా మారిండు ఈ తెలంగాణ విఠల్ అలియాస్ ఆంధ్ర విఠల్గా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి. ఈయన ఈ మధ్య పచ్చ మీడియా ప్రముఖంగా TV5 ఆ సాంబా ఉంటాడు కదా, TV5 సాంబా, మహా న్యూస్, ఆంధ్రప్రభ ఇటువంటి ఛానళ్లలో కూర్చొని తెలంగాణ మీద విషం కక్కుతుండు. ఏ లెవెల్కి పోయిందంటే తెలంగాణ కోసం చావు నోట్ల తలబెట్టి కొట్లాడి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి మీద, తెలంగాణ ప్రాంతం మీద ఇక విషం కక్కుతున్నాడు. ఇప్పుడు అంటే ఇడుపుగాయితం అనేటువంటి సంఘటన చూసాం. నిన్నటికి నిన్న ఇంకొకటి ఏం చెప్పినంటే, అరే మా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఆస్తులు అమ్ముకుంటే హైదరాబాద్లో పెట్టుబడులు మొత్తం ఉపసంహరించుకుంటే తట్టుకునే శక్తి మీకుందా, కొనే శక్తి మీకుందా అని ఒకడు ఆ జబర్దస్త్ కమెడియన్ ఒకటి చెప్తే ఇటువంటి వాటి మీద స్పందించట్లేడు. తెలంగాణనో పేరు తగిలించుకున్నాడు, ఇటువంటి వాటి మీద స్పందించట్లేడు. కానీ తెలంగాణ మహానాయకుడు, తెలంగాణ జాతిపితిగా కొలుస్తున్నటువంటి కేసీఆర్ గారి మీద, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఎంతో కృషి చేసినటువంటి అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ ప్రాంత నాయకుల మీద విషం కక్కుతా ఉన్నాడు. ఆంధ్ర ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆంధ్ర పాలకుల మీద ప్రేమను ఉడకబోస్తా ఉన్నాడు. ఏమంటున్నాడు ఈయన? పవనిజాన్ని ఎత్తుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా సపోర్ట్ చేస్తున్నాడు. తెలంగాణ వస్తే 11 రోజుల సంతాప దినాల మాదిరిగా నేను భోజనం చేయలేదన్నటువంటి పవన్ కళ్యాణ్ను ఈయన తెలంగాణకు పవన్ కళ్యాణ్ వస్తేంది, ఇక్కడ ఇది చేస్తేంది, అది చేస్తేంది అని మాట్లాడితే దాన్ని సమర్థిస్తూ ఉన్నాడు. ఇది ఎంతవరకు సమంజసం? తెలంగాణ దినోత్సవం రోజు, ఆవిర్భావ దినోత్సవం రోజు సభ పెట్టి తొడగొడుతుంటే హైదరాబాద్ నడిగడ్డ మీద ఈయన నిజంగా తెలంగాణ బిడ్డ అయితే విఠల్ అనేటువంటి స్పందించాలి కదా. అరే నాయన నీదేంద్ర బాబు అక్కడ రాయనామా చేసిరా, ఎవరెక్కడ రావచ్చు, నాకు రాజ్యాంగం తెలుసు, భారతీయుడు ఎవరెక్కడైనా ఓటు నమోదు చేసుకోవచ్చు, కంటెస్ట్ చేయొచ్చు, ఏ స్టేట్లోనైనా, అది నేను కాదనలేని వాస్తవం. కానీ ఏం చేయాలి? అక్కడ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రపు ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు, రాజీనామా చేయాలి, ఇక్కడికి రావాలి, ఇక్కడ రాజకీయాల్లో పాల్గొనాలి, పోటీ చేయాలి, గెలవమని ఇప్పటికి కూడా కంటెస్ట్ చేయొచ్చు, ఆయన ఎవరు కాదనలే. కానీ ఈయనే ఇప్పుడు ఆ ప్రాంతానికి చెందినటువంటి జన సైనికులు సపోర్ట్ చేస్తూనో, వాళ్ళ జనసేన పార్టీ నాయకులు స్పందిస్తూనో ఒక మీనింగ్ ఉంది. ఈయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఈయన ఒకళ్ళు తప్పించుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కంప్లీట్గా ఒకళ్ళు తప్పించుకొని మాట్లాడుతున్నాడు. ఆయన ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళ దిష్టి దాకి కోనసీమ మండి మషి అయిపోయిందని చెప్పాడు. అటువంటి నాయకుడిని ఈయన కీర్తిస్తున్నాడు. మన నాయకుడిని, మన తెలంగాణ జాతి కోసం కొట్లాడినట్టు కేసీఆర్ గారి గురించి చాలా నీచంగా ప్రవర్తిస్తున్నాడు. ఏమంటారు? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆస్తులు పెరిగినాయట, కేటీఆర్ గారికి ప్యాంటు షర్ట్ వచ్చిందట, హరీష్ రావు గారికి చెప్పులు వచ్చినాయట, గిట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అరే నాయన విఠల్ చెప్తున్నా, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం రాకముందే మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, శాసనసభ్యునిగా పనిచేసిండు. ఆయన ఒక గొప్ప చరిత్ర గల నాయకుడు. తర్వాత తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక తెలంగాణ ప్రాంతంలో ఆయన అప్పుడు రాష్ట్రం ఆవశ్యకతను గుర్తించి వచ్చి ఉద్యమానికి తొలిదేశ ఉద్యమం లోపల ఫెయిల్ అయినాం కాబట్టి మలిదేశ ఉద్యమానికి ఆయన పునాది వేసి అది లక్ష్యం చేరేంత వరకు కూడా విరోచిత పోరాటం చేసినటువంటి వ్యక్తి, లాస్ట్కు ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి వ్యక్తి. అటువంటి కేసీఆర్ గారి నుంచి తులనాడితే ఏం బతుకునేది, ఏం కథ, ఏం విశ్లేషకుడికి నువ్వు, ఏమి చదువుకున్న అజ్ఞానివా అర్థం కావట్లేదు. ఇట్లాంటి వాళ్ళతోనే ప్రాబ్లం. కాళోజీ నారాయణరావు గారు అదే చెప్పారు, పదే చెప్పారు. ఇటువంటి దుర్మార్గుల వల్లనే తొలిదేశ ఉద్యమం కూడా దెబ్బతిన్నది. ఇటువంటి వాళ్ళు ఇవి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న సీమాంధ్ర నాయకులు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళను మన తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమందిని బక్క నరసింహలో, తెలంగాణకు మీనింగే లేదు, డిక్షనరీలో మీనింగే లేదన్న బక్క నరసింహలో ఈ తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళ ముందు తీసుకొచ్చేసి తెలంగాణ జాతిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియకు నాంది పలుకుతారు. ఆ కోకు చెందినవాడు కాళోజీ నారాయణరావు గారు ఏమన్నారు? మన ప్రాంతం తెలంగాణలో పుట్టిన బిడ్డ ఎవడైనా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే వాడిని 100 అడుగుల పాతర వేయాలని చెప్పాడు.
అదేగా ప్రాంతేతడు ఎవడన్నా మన పక్క రాష్ట్రపోడు ఎవరన్నా తెలంగాణ మీద విషయం కక్కుతా వాని పొలిమేర దాటేంత కన్నెళ్ళగొట్టాలన్నాడు. ఇవాళ ఈ యొక్క విఠల్ లాంటి వ్యక్తులతోనే చాలా ప్రమాదం పొంచి ఉంది. మన ప్రాంతానికి చెందిన వాళ్ళతోనే మన కత్తితోనే మనల్ని పొడిపించేటువంటి కార్యక్రమంలో సిద్ధహస్తులు పక్క రాష్ట్రపోలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క తెలంగాణ విఠల్ను ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉంది. పోతే పోవయ్యా, నువ్వు కూడా పో. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్పై రాజకీయాలు చేసుకో. జాతి సమైక్యత గురించి మరి జాతి సమైక్యత అంటే ఏందయ్యా? నేషనల్ ఇంటిగ్రిటీ గురించి మాకు తెలియదా? నువ్వు టీచ్ చేయాలా? జాతి సమైక్యత ఏంది? ఒక రాష్ట్రం యొక్క భాషను, యాసను, ఒక జాతిని, మనం తినేటువంటి తిండిని, మన ప్రాంతాన్ని కించపరచడం జాతి సమైక్యత కిందకి వస్తుంది. జాతి సమైక్యత అంటే అన్ని ఏ ప్రాంతం పోతే ఆ ప్రాంత సంస్కృతిని, భాషను, యాసను గౌరవించడం జాతి సమైక్యత అవుతుంది. ఇట్లాంటి విషబీజాలు నాడుతున్నటువంటి ఆ పక్క రాష్ట్ర పోలను నువ్వు వెనకేసుకొచ్చుకొని నీ ఉపన్యాసాలు ఏందో చార్జ్ జీపీటీలు పెట్టుకొని ఫోన్ పెట్టుకొని దాంట్లో అనర్గళంగా మాట్లాడుతున్నావు. ఏదైనా వస్తే సొంతంగా మాట్లాడు. ఈ బుక్ రీడింగ్ రాదు, చర్చల్లో పాల్గొని నేను చూస్తున్నా. నేను స్పందించొద్దు అనుకున్నా. ఈయన స్థాయి వాళ్ళం మనం కాదు. అటువంటి అల్పకుడు గురించి మాట్లాడడం ఎందుకు అనుకున్నా, కానీ టూ మచ్ అవుతా ఉంది. నువ్వు చర్చల్లో పాల్గొని ఇష్టం ఉన్నట్టు తెలంగాణ ప్రాంతం గురించి, తెలంగాణ ప్రాంత అస్తిత్వం దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నావు. ఏమన్నంటే అమరవీరులను గుర్తించలేదట కేసీఆర్ గారు. మరి నువ్వేం బిక్కుతున్నావు? ఇవాళ మొత్తం అమరులు రిజిస్టర్ కూసుకుని అమర నిరాక్ష చేయి. పొట్టి శ్రీరాములు గారిని బాగా ప్రేజ్ చేస్తున్నావు కదా, నువ్వు కూడా మరో పొట్టి శ్రీరాములు అవుతావు, తెలంగాణ పొట్టి శ్రీరాములు అవుతావు. పోయి అమర నిరీక్ష చేయి, అందరిని గుర్తించమని లిస్ట్ ఇచ్చేసి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేయి. కేసీఆర్ గారు ఆయన తెలంగాణ బాగు చేసే పనిలో పడి, ఒకవేళ నువ్వు అది నిర్లక్ష్యమైంది ఆ టైంలో అనుకున్నట్టయితే ఇప్పుడు చేయి. ఇప్పుడు ఎవరు వద్దన్నారు? ఖచ్చితంగా ప్రతి అమరవీరుణ్ణి గుర్తించడానికి కేసీఆర్ గారు కృషి చేసిర్రు. ఏమన్నా తప్పిదాలు జరుగుంటే వాటిని కరెక్ట్ చేసుకుంటాం. అటువంటి లిస్ట్ ఏదైనా ఉంటే వచ్చి నువ్వు అమర నిరీక్ష చేయవా, ఇంప్లిమెంట్ చేయమని. నువ్వు ఏం చేయవు, ఒట్టి కామెంట్ చేయడానికి ఎవరేం చేయొచ్చు. ఇది కరెక్ట్ కాదు, నీ పద్ధతి మార్చుకో. ఇది మంచి పద్ధతి కాదు. పేరులోనే తెలంగాణ పీక్ ప్రైస్ ఆంధ్ర విఠలని పెట్టుకో. ఇటువంటి వాళ్ళ వల్ల, ఈ విఠల్ లాంటి వాళ్ళ వల్ల తెలంగాణ సమాజానికి గతంలో నష్టం జరిగింది, మళ్ళీ నష్టం జరగబోతా ఉంది. వీళ్ళు సికండి రాజకీయాలు చేస్తే ఇటువంటి సికండిలను అడ్డం పెట్టుకొని, అటు ఇటుగాలను అడ్డం పెట్టుకొని సీమాంధ్ర ప్రాంత నాయకులు వీళ్ళ ముందుంచి మన తెలంగాణ జాతికి వెన్నుపోటు చూపించే కార్యక్రమం జరుగుతుంది. ఏదో పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ముఖ్యమంత్రి దిగిపోగానే ఇవాళ నడిబొడ్డును వచ్చేసి సవాళ్లు కొడతా ఉన్నారు. పక్క రాష్ట్ర పోలు వచ్చేసి తెలంగాణ జాతి మీద యుద్ధం ప్రకటించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సోషల్ మీడియాలో వాగుతూ ఉన్నారు. వీటిని మనందరం కూడా, విఘ్నులు, మేధావులు అందరూ కూడా, పాశం యాదగిరి అన్న హ్యాట్స్ ఆఫ్, నీలాంటి వాళ్ళు, పృథ్వీ యాదవ్ గారు హ్యాట్స్ ఆఫ్, మీలాంటి వాళ్ళ వల్లనే తెలంగాణ జాతి ఇవాళ జాగృతమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులు, మా నాయకుడు కేసీఆర్ గారు, వీళ్ళందరి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇంకా అస్తిత్వం కాపాడబడ్డది, రాష్ట్రం సిద్ధించింది, ఇవాళ కొంత గౌరవం దక్కింది. ఇది మునుముందు కూడా మనం ఇట్లా కలిసికట్టుగా ఉంటేనే, మన జాతి ఐక్యంగా ఉంటేనే తెలంగాణ జాతికి సముచితమైన గౌరవం ఉంటుందని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.